మెదక్ జిల్లా పరిపాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా రోజులు తరబడి సెలవులు తీసుకుంటూ జిల్లా పాలనను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రైతుల కష్టాల్లో ఉన్న ఈ సమయంలో ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన కలెక్టర్ బాధ్యతలను విస్మరించారని ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, స్పందన లోపించడం, నాయకత్వ లోపం కారణంగా పరిపాలనా వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి నెలకొంటోంది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి నెలకొందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వరి కొనుగోలు, రవాణా సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే జిల్లా వ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నమస్కారం, మేము రైన్పల్లి రైతులం మాట్లాడుతున్నాం. మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అయితే లేరు. ఇప్పుడు మ్యాచర్ వచ్చినాయి, ఒక 15,000 బస్తాలకు ఈజీగా ఉన్నాయి. 20-25 రోజుల నుంచి మేము ఆల్రెడీ ఇక్కడ మొత్తం అడ్లు కుప్పలు పోసుకొని పెట్టుకున్నాం. ఇక్కడ చూసి ఆల్రెడీ కుట్టేసి పెట్టినాయి 3,000 సంచులు ఉన్నాయి. లారీలు మొత్తం ఎక్కడ కూడా అసలు ఎన్నిసార్లు పోయినా లారీలు వాళ్ళు లేవు అని అంటారు. మొత్తంలో మాకు 10 రోజుల నుంచి చాలా అయితే 2 లారీలు వచ్చినాయి. ఇప్పటికీ లారీలు అసలు ఒక్క లారీ కూడా ఇస్తలేరు మాకు. అసలు ఇది ఈ టైంలో మీరు లారీలు ఇవ్వకుండా ఈ టైంలో మాకు రెస్పాండ్ కాకపోతే మీరు ఇంకెప్పుడు రెస్పాండ్ అవుతారు? కనీసం ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారు కనీసం రెస్పాండ్ అని అవుతుండే. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతలేరు మేడం. ఇది మాకు చాలా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది మీరు. కాబట్టి దయచేసి మాకు తొందరగా మాకు లారీలకు స్పందించి మీరు మాకు ఇది వడ్లు పోయేటట్టు మీరు తక్షణమే దానికి చర్య తీసుకుంటే మంచిది. లేకపోతే మొత్తం మెదక్ నియోజకవర్గంలో ఉన్న రైతులను ప్రతి ఒక్కరం వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేస్తాము. మాకు రైతులకు మాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం తీసుకురాకండి. దయచేసి మాకు ఈ ఇబ్బంది ఏదైతే ఉందో ఈ ఇబ్బందిని సాల్వ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.